బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. రే బావస్తున్నా డబ్బులు దాచండి. అబ్బే ఉత్తినే ఎరా సుబ్బుల్ని పందిగా పెట్టి ఆడుతున్నా. ఏవే నువ్వు ధర్మరాజు, నువ్వు ద్రౌపది. సిగ్గు లేకపోతే సరే. నేను ధర్మరాజుని కాదు గాని ఇది ద్రౌపది. ముక్కండి నీ కంగారేంట్రా? అదే పంట చెరువు కట్ట అక్కడే నందుగడికి ముడిగడి కాదు. ఇక్కడ నీషు అంటే నేను కౌంట్ ఆడుతున్నాను. ఎలా వేసావా? కింద చూడు వేసాను. జరుగు వెరీ కూర్చో. అక్కడ పడే చండాలమైన ముక్క. అది నాన్నగారు ఏంటి? తప్పు చేస్తున్నారు నాన్నగారు. ఆ? చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు. 25 ఏళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి. తప్పైపోయిందిరా బాబు. ఎవరు నాన్నగారు? బొమ్మరిల్లు బట్టి పెట్టాడు. ఓహో, ఏంట్రా ఏం చూసావు? నీ 25 ఏళ్ల జీవితంలో నేనే ఉంటానురా. సరే నేను కాక పక్కింటోడు ఉంటాడా? నీ కన్న తండ్రి కాదంటారా నేను? చెప్పు. నీకేంత డౌట్ ఉంటే కుర్రాడు ఆడికేం తెలుస్తుంది? అదేదో అడుగుతున్నాడు. ఏంటో తెలిసేది నీ పని నువ్వు చూసుకో. ఆయన ఇంకా కొట్టకూడదురా, పెద్దోడాడు. ఏం పెద్దవాడాడు? పేక ముక్కలే సరిగా చదువుకుంటూ రాదు, పేకాడికి వస్తాడు. పెద్ద కేసు వచ్చినలాగా. బావా మనవాడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు. ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ బాగా సుఖపడతారు. ఏ నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు? నువ్వు మారో హనుమంతం ఎక్కడ నువ్వు? ఏట్రా కంగారు? పొద్దున 6 గంటల ముహూర్తం. నా కూతురు పెళ్లి కూతురు కదా. పత్రికలు వచ్చేసినప్పటి నుంచి చెప్తున్నావు, గుర్తున్నా వస్తున్నా. ఒరే పాపారావు, ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేది తనే, వేయించుకుని తనే. వెళ్ళు. చూసేట కనిపిస్తాడు గాని ఆ బస్ స్టాండ్ వీధిలోడికి 4-5 మగ్గాలున్నాయి. ఎడ్లు పెరుగుతున్నాయి. ఎళ్ళు ఇక్కడ ఉందరా. ఏమే చిత్రాంగి, రేట్ ఎంత? 150 మైండ్రో. చీకుల రేటా నీ రేటా? నా రేటు నీకు తెలియదేంటి? ఆర్థిక మంచి కదా, ఏమన్నా తగ్గించావని. ఊరికే వచ్చేస్తాయి యాదవ. నీలో నన్ను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు. ఎవడు? నువ్వా? కాదు మా మైనర్ బాబు. నేను నువ్వు వెళ్ళి కావాలంటే నేను మగవాళ్ళ మీద చేయను, ఓన్లీ లేడీస్. తల్ల పూలు పడిపోతుంటే అడ్జస్ట్ చేశాను. నమస్కారం. నమస్కారం. ఈ రోజు కలెక్షన్ ఎంత? 16,320 రూపాయలు. నేను అడిగిన డబ్బులు కాదు, గుడికొచ్చిన అమ్మాయిల గురించి. అప్రాచుడా, దేవుని సన్నిధిలో కూడా పాడు మాటలు మానుకోవా? అలాగని మీకు ఏ శాస్త్రం చెప్పింది? మీకు ఏ శాస్త్రం తెలుసు? ఏ శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అవసరం పట్టిన ఉన్నాయి. అబ్బో, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, బల్లి శాస్త్రం, మరి కామ శాస్త్రం? ఏకాదశి పూట కూడా ఏమిటా మాటలు? వీడి మొహం మీ పంచి మీద పడింది. ఇదిగో పంతులు గారు, మీ కామ శాస్త్రం తెలుసుంటే ఏకాదశి పుట్టి నీ తిట్లు తిట్టేవారు కాదు, మీరు నాతో పాటు తిరిగేవారు. నమస్కారం మంగతయ్య గారు. నమస్కారం. మీ ఆయన ఊళ్ళో లేడట? సచ్చినోడా, వీడికి కనిపించడమే పాపం. పదరా ఇవాళ కోట అయిపోయింది. ఆ ఓట్లు సామాన్ తీసి బయట పడేసే ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట. ఏమైందిరా నీకు? నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫోర్డ్ తో మాట్లాడుతున్నావు. ఎరికేనా? ఓ మై గాడ్, పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది. పోయిన జన్మలో మీరు రూదర్ఫోర్డా? ఎస్. రామరాజు ఎక్కడా? గంటందర్ ఎక్కడా? వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఫోన్ చేశాం. దారందివే అన్నా, నేను పిచ్చప్పుడు తగ్గుతుంది. తగ్గుద్దురా, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది. పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చిన మీరేనా? అవును సార్, మీరెవరు? మై దావూద్ ఇబ్రాహిం దే. దావూద్ ఇబ్రహీమా? మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? 2 గంటే పైలే. మీలో నా వేషం వేసింది ఎవరు? నేనే బాయ్. మీ గెటప్ ఎలా ఉంది? నువ్వరకే బచ్చే. నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా? ఎత్రే కలే जा रहे तुम्हारे को? फिर एक बार ऐसा करे तो मार डालूंगा. चलो. ఇదేందన్ను నీ కోసం దుబాయ్ స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా. ఊరుకోనా, ఇంకొంచెం అయితే చంపేసేవాడు. ఏంట్రా ఒరే, నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా? వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా, వాడు కాబట్టి ఊరుకున్నాడు రా. అదే నేనైతే పెట్టేవాడు.
ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది? జలుబు చేస్తే అమృతాజన్ రాయక తప్పదనిపిస్తుంది. యూ సిల్లీ, నాకు మాత్రం స్వర్గం జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తోంది. నిజమే అల్క, అందమైన వాతావరణం, పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన ప్రేమికుడి, స్వచ్ఛమైన నిండు గుండెలాగా ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో నీళ్లు. ఆపేసావేం రాము? ఏమైంది? మాట్లాడు, ఇంకా అలాగే మాట్లాడు. ఈ ఆనందంలో ఊపిరి అడక మాటలు రావడం లేదు. ఏమిటి రాము, ఏమైంది? వెళ్ళవా? ఎక్కడికి? ఆకలిగా ఉంది, రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. పదల్లా. ఏమిటిది? ఎవర్రా ఈ అమ్మాయి? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వు నోరు మీద రూదర్ఫర్డ్, ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది, వెంటనే తెలుసుకోవాలి. తొందరగా వచ్చి కూర్చో. అబ్బా, ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం, అప్పుడే ఆకలిందా? ఆకలి అయిందా లేదని కదా పాయింట్, ఏదో తినాలి అంతే. అదేమిటి చోటలు పడుతున్నాయి? చలికాలం కదా, చలికాలంలో కూడా చోట్లు పడతాయిలే. ఏమిటో అంతా ఏమయో. నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. అది ఆ పని చేయాలి. ఏం కావాలి సార్? ఓ 10,000 అప్పు కావాలయ్యా. వేడివేడిగా తెస్తాను సార్. ఈడెవడంటే బాబు, నేనే ముద్దు అనుకుని నాకడ ముద్దులో ఉన్నాడు. హాయ్ రాము. హాయ్. మీరేమో నాకు గుర్తులేదండి. మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? మీరెవరో నాకు తెలీదు, ఎందుకు నా వెంట పడుతున్నారు? ఎంత మారిపోయావు రాము, నన్నే గుర్తుపట్టలేదా? ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి, ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి. వద్దు రాము, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, నీ కౌగిల్లో ఊపిరాడకుండా బిగించి చంపేయి, అంతేగాని నేనెవరో తెలియనట్టు మాట్లాడుకు. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. చెప్పు రాము, చెప్పు, నా తప్పే ఉంటే చెప్పు, నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? సాక్షి, అగ్ని సాక్షి. ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన అడిగి తెలుసుకో. మాట్లాడేది రాము, మనది 7 అడుగుల బంధం కాదు మర్చిపోవడానికి, 3 ముళ్ళ ముచ్చట కాదు తెంచేసుకోవడానికి, 3 యుగాల అనుబంధం. రాము, రాము, ఇవిడ మీకు తెలుసా? నాకు తెలీదు, వీడెవరో నాకు తెలీదు, ఇందని చెప్పేస్తుంది. రాము, అది కాదు, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్. చూడండి, తనకి తెలీదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్? నో, ఇది న్యూసెన్స్ కాదు మేడం. హీస్ మై లైఫ్, హీస్ మై లవ్, హీస్ మై లాస్ట్. చెప్పు రాము, నాలో ఏం లేదని కాదంటున్నావు, నాలో లేని ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతున్నావు. చెప్పు రాము, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, టెల్ మీ ప్లీజ్. రాము, షట్ అప్. చూడండి మేడం, మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. మీకేం చెప్పినా అర్థం కాదు, అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతుంది. కెప్టెన్. ఎస్ మేడం. ఈవిడెవరో పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు, సెక్రటరీని పిలుస్తారా? ప్లీజ్ హెల్ప్ అస్. ఓకే మేడం. నేను చెప్పేదేమిటో మీకే అర్థం కావట్లేదు, వీళ్ళకే అర్థం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ముట్టుకుంటే తినడానికి చేతులుండవు. రాము, నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే, నీకు వినిపించేది నా గుండె చప్పుడే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. బాయ్. సర్ప్రైజ్. ఈ అగ్ని సాక్షి ఎవరు, దీని చరిత్ర ఏమిటో వెంటనే తెలుసుకోవాలి. ఈ రూదర్ఫర్డ్ వెంటనే ఈ అగ్ని సాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటాడు. వెళ్ళి ఫ్లాష్ తెస్తా. ఎందుకు రాసేస్తే బ్యాక్ అంటే తెలుసు. ఈగల పెంట ఎరువులు బస్తాలు పోసుకుని వెంటబడ్డారు. రూదర్, yes brother, follow me. హలో. ఏ రాము, ఒకసారి బాగా గుర్తు చేసుకో, ఇంతకుముందు ఎప్పుడు ఆమెను చూడలేదా? నేను ఫస్ట్ టైం చూసింది ఈ హోటల్లోనే, మాట్లాడింది ఈ హోటల్లోనే, పోట్లాడింది ఈ హోటల్లోనే. మరి ఏ ధైర్యంతో అమ్మాయిని పెళ్ళానని తెగేసి చెప్తుంది? నన్ను నమ్ము. దాన్నే కాదు, ఇంతకు ముందు నేను ఎవరిని చేసుకోలేదు, నన్ను ఎవరు చేసుకోలేదు.
అగ్ని సాక్షి. నువ్వా? ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు? భార్య భర్తకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది? ఇలా ఫోన్ చేసిన వాళ్ళందరూ భార్యలు అయిపోతారా? డోంట్ ఇరిటేట్. రెస్టారెంట్ లో నేను నీ భార్యని కాదన్నప్పుడే నాకు చనిపోవాలనిపించింది. నువ్వు చావకపోయినా నాకే చంపేయాలనిపించింది. మరణమైనా నీ చేతుల్లో మధురమే డియర్. అగ్ని సాక్షిగా ఈ అగ్ని సాక్షి మెళ్ళలో తాళి కట్టావు. నువ్వు నా భార్య అంటానికి ఏంటి ఆధారం? సాయంత్రం 7 గంటలకి నా రూమ్ కొస్తే మన పెళ్లి నాటి జ్ఞాపకాలు, అగ్ని సాక్షిగా చేసుకున్న మన ప్రమాణాలు చూపిస్తాను. అగ్నిసాక్షి, అగ్నిసాక్షి, ఏయ్! మన్య ప్రజలకింత అహంకారమా? మా దయాభిక్షతో బ్రతికిన వారికింత పౌరుషమా? రూదరపడు, ఏంట్రా న్యూసెన్స్? డోంట్ టాక్. ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాను. ఎక్కడ రామరాజు, ఎక్కడ గంటందురా? అందరూ వచ్చేస్తున్నారా? దే ఆర్ ఆన్ ది వే. అందరికి ఫోన్ చేశాం. ఈ న్యూసెన్స్ ఆఫ్ రా రూదరపడు. இங்கே எல்டிடி பிரபாகரன் யாரா? వీడే సార్. తమరెవరు సార్? நான் தான் ఒరిజినల్ ప్రభాకరన్. ఎన్నాడా పయ్యా నువ్వు నా గెటప్ వేస్తావా? అంటే మేకప్ మ్యాన్ సరైనడు దొరక్క వాయుముడ్రా. నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా? ఇంత పైత్యకారి పని చేసినందుకు అడి 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 అడి. ఎక్కడ రామరాజు, ఎక్కడ గంటందురా? ఎన్నాడా వీడు అదో మాదిరి ఉన్నాడు. విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్నా. వాడి పాపం పడితే గాని మళ్ళీ మామూలు మనిషి కాడు. ముందు విండి అడి 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 ఇదిదో లాస్ట్ వార్నింగ్. వాంగడా పోలా. ఏం చెప్పాను నేను నీకు? లే, భక్త తుకారం వేషం వేయరా అంటే అక్కినేని నాగేశ్వరరావు ఫీల్ అవుతాడు అన్నావు. ఇది లేటెస్ట్ గెటప్ అన్నా అన్నావు. పిచ్చి కొట్టారు కదా, కొట్టారా? అడి. డోర్ లాక్ చేయలేదు, లోపలికి రావచ్చు. హలో, వెల్కమ్ ప్లీజ్. రాము, గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, మన పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. నీకు నాకు పెళ్ళయిందా? అయ్యింది. ఎప్పుడు? మంచి ముహూర్తంలోనే. పెళ్ళైనట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నీకు కావాల్సింది సాక్ష్యాలేగా? అవును, నేను ఈ టెన్షన్ భరించలేను. నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూస్తే గానీ నాకు ఈ టెన్షన్ తగ్గదు. సరే, చూపించేదాకా నాకు టెన్షన్ తగ్గదు, చూసేదాకా నీకు టెన్షన్ తగ్గదు. చూడు. ఇదంతా మ్యాన్పులేట్, ట్రిక్ వర్క్. అంటే నా జీవితం నాశనం చేసుకోవడం కోసం నేనే ట్రిక్ వర్క్ చేశానంటారా? డబ్బు కోసం చేసావనుకుంటున్నాను. ఆ అమ్మాయిని వదిలేసి నాతో కాపురం చేయడానికి నీకెంత డబ్బు కావాలి? సి మిస్ అగ్నిసాక్షి, నేను కొన్ని కోట్ల అధిపతి అయిన కోటేష్ కొడుకుని. నీలాంటి వాళ్ళు మా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తారు. నన్ను వదిలి వెళ్ళడానికి నీకెంత కావాలో చెప్పు, ముఖం మీద విసిరేస్తాను. ఇలాగే నన్ను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తినకూడని వెనకాండు. నా మనసులోని మాట మీరు చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. విష్ యూ ఆల్ బెస్ట్. ఏంటి ఆ అమ్మాయి పేరేంటన్నావు? అగ్నిసాక్ష? అవును సార్, అగ్నిసాక్షిని ఓ కొత్త క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చింది. మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైందని సాక్ష్యాలు చూపిస్తుంది. సాక్ష్యాలు చూపిస్తుందా? అసలు పెళ్లి ఎప్పుడైందంట? ఏ విధవ చేశాడంట్రా? మీరే చేశారు కదా సార్? నేను చేశానా? ఇదంతా ఏదో ఫ్రాడ్ చీటింగ్ రా. ఏంటి చీటింగ్? పెళ్లికి తీసిన వీడియో క్యాసెట్ లో మీరు కూడా ఉన్నారు. నేనా? అసలు నువ్వు సరిగ్గా చూసావా? చూశాను సార్.
క్లియర్ గా చూశాను. మీ అబ్బాయి పక్కన మీరు నిలబట్టడం చూశాను. తాళి పట్టు కట్టేటప్పుడు మీ పక్కన పురోహితుడు నిలబట్టడం కూడా చూశాను. ఏడిచవలే, ఇంతకీ తాళి కట్టింది నేనా పురోహితురా? పురోహితుడు డైరెక్షన్ లో మీ అబ్బాయి కట్టాడు సార్. ఇదంతా ఏదో ఫాల్స్ డ్రామారా? అసలు ఇలాంటి బుద్ధి తక్కువ మనిషి నమ్ముకోవడం నాదే తప్పు. సర్లే, నువ్వు వ్యధమన్న సంగతి ఆ అమ్మాయి కూడా తెలిసిపోయిందేమో. లేదు సార్, ఇంకా తెలియలేదు. మీ వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టుగా ఉన్నారు. నేనే బయలుదేరి వస్తున్నా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? రూమ్ నెంబర్ 203కి వెళ్ళాను. 203కా? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళకపోతే అదే ఇక్కడికి వచ్చేది. దేనికి? దేనికేమిటి? దానికి నాకు పెళ్లి జరిగినట్టు బల్ల గుద్ది మరీ చెప్పింది. మా ఇద్దరు పెళ్లి జరిగినట్టు వీడియో క్యాసెట్ కూడా చూపించింది. వీడియో క్యాసెటా? నువ్వు సరిగ్గా చూసావా? చాలా క్లియర్ గా చూశాను. క్యాసెట్ లో క్లీన్ బోల్డ్ పట్టుబట్టలతో పెళ్లి కొడుకు గెటప్ లో నేను ఈ ఫేస్ తో కూర్చోనున్నాను. నీకు తెలియకుండా నువ్వు కూర్చున్నావా? అదే నాకు అర్థం కావడం. ఆ పిల్ల నా చుట్టూ బాంబులు పేర్చి నన్ను పేర్చడానికి సిద్ధంగా ఉంది. డోంట్ వరీ రాము, అగ్నిసాక్షిని చూసినప్పుడే అర్థమైంది అదో పెద్ద బ్లాక్ మెయిలర్ అని. దొంగ క్యాసెట్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు. అది కాదు నా బాధ. ఈ రోజు పెళ్లి క్యాసెట్ చూపించింది, రేపేమో శోభనం అయిందని ఫోటోలు చూపిస్తుంది, ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తో వస్తే నాకు డెలివరీ అయిపోతుంది. నువ్వు ఇలా భయపడితే ఆ అగ్నిసాక్షిని లైఫ్ తోనే ఆడుకుంటుంది. నా మాట విని అవన్నీ మర్చిపోయి మూడు మార్చుకో. మూడు మార్చుకుంటా? అరే కరెంట్ పోయింది. కావలసినంత కరెంట్ నీలోనే ఉందిగా. చీకట్లో పావులు వస్తాయేమో. పావులంటే నీకు భయమా? అమ్మో, సచ్చినంత భయం. సాక్షి, అగ్ని సాక్షి. ఎవరి అగ్ని సాక్షి? ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి. ఐ నో బ్రిటిష్ ఎంపరర్, షీ ఈజ్ ఇండియన్ మాత, అగ్ని సాక్షి భారత మాత. ఆవిడ కొడుకే అల్లూరి సీతారామరాజు. ఎక్కడ అల్లూరి సీతారామరాజు, ఎక్కడ పడాలు? ఓరి నీ బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా. వీడిని ఈడ్చిడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు. అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా? అగో ఈడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హెవడో. కన్నడ వీరప్పన వేషమా? అవుడు హౌడు హెవడో హెవడో. ఇంతకీ తమరు హెవడు? కన్నడ మదగజను, ఫారెస్ట్ కింగును, శాండిల్వుడ్ వీరప్పను. శాండిల్వుడ్ వీరప్పన్ గారా? తమరే స్వయంగా వచ్చారా? ఇది అదృష్టమో హౌడానో, హౌడా కానో, గడబిడ గండనో? హూ ఇస్ దిస్ ఇండియన్ కన్నడ సీతారామరాజు? హౌడా రూదర్ఫర్డ్. ఓకే ఓకే. శాండిల్వుడ్ వీరప్పన్ గారు, మీ వేషం వేసి మీ ప్రిస్టేజ్ ని ఆల్మట్టి డ్యామ్ లో కలిపిన కల్తీ వీరప్పన్ గారి వీడే. హెవడో ఇవడా ఇవడే బాధేనే. వాట్ సోల్జర్స్, ఈ రూదర్ఫోర్డ్ ఉండగా ఈ కన్నడ వీరుడితో ఎంత గడబిడ? ఎవడిది ఏదో మాదిరి మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని చూసి లాంగ్వేజ్ మారుస్తున్నాడు సార్. వీడు పోయిన జన్మలో రూదర్ఫోర్డ్ అంట, ఈ జన్మలో శాండిల్వుడ్ వీరప్పన్ అంట. బెనగే హత్తిర హళ్ళి హళ్ళీ లేదు గిల్లి లేదు, 4 పేకండి సార్. ఎన్నడా జిరాక్స్ కాపీ వీరప్పనే. అగో హత్తిర హళ్ళి బిత్తర బిల్లి. అన్న వద్దన్నా, నన్ను కొట్టదన్నా. నీ కాళ్ళకు నా మోకాలతో నమస్కారం చేస్తానన్నా. వద్దన్నా, కొట్టదన్నా. మందార కుసుమ తైలి మర్దన వాయిల్ పడితే కుతురగలిగింది. అబ్బాయిడవడన్నా చెక్క చేతుతో చెత్త కొట్టుడు కొట్టాడు. అబ్బా అరే కొడితే కొట్టారు గాని నువ్వు మామూలు మనిషి అయ్యావరా పెట్టారు. ఇంతకీడవడన్నా శాండిల్వుడ్ వీరప్పన్ వీడి వేషం వేసుకుని కదా నువ్వు తిరుగుతున్నావు. ఒరే చవటల్లారా, నేను చెప్తే విన్నారా? మీ టేస్ట్ల కొద్దీ గెటప్ వేసుకున్నారు. ఇప్పుడు చూడు చేస్తున్నారు. నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా. ఈ జన్మలో వాడు నా జోలికి రాడు. మనం కొట్టలేదు బాబు. బాంచాన్ని కాలు మొక్క నేను కాదు. ఎవడ్రా నన్ను కొట్టింది? హాజీ మస్తాన్ బా. అమ్మో అయితే దయమేరో. వచ్చా పద. నువ్వు వస్తావా? సిగ్గు ఎలా? ఓ నీకుందిలే మహా సిగ్గు. ఆ గది నిండా బట్టలేని ఫోటోలేగా. ఇదిగోవే నువ్వే పోయి. సరేలేరా, చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాను. నేను చూడండి ఏముందంట. అవునా? పద పద. ఒరే అన్నయ్య, నీ కొడుకు పులిసిపోవటం ఇంకా నా వల్ల కాదురా. గట్టి పిల్లని చూసి. లేకపోతే ప్రతి ఒక్కరికి ఆట అయిపోయింది. నేను చూడండి ఏంటి అని యాదవ్ గోల. ఏం చూస్తున్నా? దా చేపిద్దు కదా బాబు.
మానుకు తగ్గ చెరువు దగ్గరే ఉన్నట్టుంది. టేబుల్ మీద పెట్టుంటే బాగుండేదేమో పాప అమ్మాయికి. అలవాటు కావాలిగా బావా. ఏంటి వంట చేసినట్లేరు? అదిగో మాటల్లోనే పోయినా వచ్చేస్తున్నాయి. ఏమత్తా ఏం తీసుకొచ్చావు? నందు నీకు ఇష్టమని ఉలవచారు కోడి కూర 2 చేసి పట్టుకొచ్చాను రా. పంతులు గారు పులిహోర బొబ్బట్లు ఇచ్చిరమ్మన్నారండి. ఇదిగో గోంగూర పచ్చడి గడ్డ పెరుగు. అది కుమ్మేయాలి వాళ్ళ. అన్నయ్య గోంగూర పచ్చడి వేసుకో. ఇదిగో సిటీ పిల్ల వడ్డించినవన్నీ తినాల్సిందే, వదిలిపెడితే ఊరుకు లేదు లేదు. ఊళ్ళో ఎంత తినాలో ఏం తినాలో ఆల్రెడీ డిసైడ్ చేస్తారు. ఏనా మరి మీ నాన్న అరటి తోట అమ్మేశారు తెలుసా? అవునా నాన్న? అవునరా, మన ఊళ్ళో చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు. ఈ మధ్య కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పోనీలే మంచి పని కోసమే అన్నట్టు ఇంకో విషయం రోయ్, అదిగో అక్కడ అరకర మగాడు లేదు, అది కూడా అమ్మేశా. ఎవరి కోసం ఏంటో? అదే మన రమణగాడు ఏదో కొత్త రకం వ్యవసాయం చేయడానికి కొత్త రకం మిషన్లు కొంటానంటేను. సర్లే, మన రమణ గాడి కంటే ఆ పొలం ఎక్కువ కాదుగా. అవునానా? ఇంతకీ రమణ అంటే ఎవరు? రమణ తెలియదేటి? అదేరా మన ఉత్తమ రైతు బహుమతి. సరే సరే సరే. మా ఊరు భోజనం నచ్చిందా? బాగుంది. కానీ అంకుల్, ఊరి కోసం మీ సొంత ఆస్తులన్నీ అమ్ముకోవడం ఫూలిష్నెస్ అంటారో వీక్నెస్ అంటారో నాకు తెలియదు. కానీ ఊరంతా నవ్వితే నవ్వుతా, ఊరంతా బాధపడితే బాధపడతా, అంతే. కందిపప్పు ధర తగ్గేలా ఉందట్రా? బంగారమే మేలంటున్నారు మరి. శీనుగడు నా బండి బాలో పడేశాడు. తర్వాత తీస్తారా? వేరే బండి తాడుకో. తీసి తీస్తాను చెప్పా కదరా. నాకు ఇప్పుడే కావాలి. తీసుకురా రా తాత. తీయవా? తీయవా? ఉండైతే అమ్మాయి చెప్పులు రా. ఇది పట్టుకో. ఈ బావిలోకు కళ్ళు కనపడం. శ్రీ ఆంజనేయం. ఏంటి పిల్లడికి పెద్దానంటే కొంచెమైనా భయం లేదు? భయం కాదు పద్దు, ప్రేమ ఉండాల్సింది. నానంటే ఈ ఊర్లో ఎవరికి భయం ఉండదు, ప్రేమ తప్ప. అదేం కాదు, ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా పాసుపోసుకుంటారు తెలుసా? అంత భయమా? ఉప్పరపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్లకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు. ఇదిగోరా నీ బెంచ్ కారు. ఇదిగో మన చెప్పులు. ఆడి బండి కోసం నన్ను మళ్ళీ స్నానం చేయించాడు. నందు ఎలాగో వచ్చావుగా, ఇటు వచ్చి కొంచెం హెల్ప్ చేయి. నేనా? నాకు అలవాట్లేదు. నేను నాకేం వచ్చు కట్టడం. ప్లీజ్ డోంట్ బి కిరిషి. ఏం చేయాలి? ప్లీజ్. ఓకే, ఇలా పట్టుకుని కిందగా. నాకెలా తెలుస్తుంది? మిమ్మల్ని ఎలా మర్చిపోయినరా? ఉండండిరా, వస్తున్నాను. ట్రై చేశారంటే మళ్ళీ ఇంట్లో పాలు పెరుగు బంద్. అసలే దేశంలో సమ్మెలు ఎక్కువైపోయి. నానా తేలుకుంటుందంటే తప్పకోండి, తేలుగుట్టింది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఏ హాస్పిటల్ బండి రెడీ అయ్యండి. ఏం కాదులేరా నాన్న. ఎలా కుట్టింది? ఆకుపచ్చ సీసాలో పసలుంది. అడిగితే ఒక జత చెప్పులు కుట్టించేవాడు కదా బండోడా. అంటే అన్నానంటావు గాని నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఏమైందన్నా? హనుమంతుకి తేలుగుట్టిందంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా హనుమంతు? ఏం కాదులేమ్మా. నొప్పిగా ఉందా మావయ్య? మా వాడు పసరు రాస్తున్నాడు కదా. మన హనుమంతుకు తేలుగుట్టిందంట. అవునా? పెళ్లికి వెళ్ళాలిగా. నిన్ను అందుకే అందరూ బండోడు అనేది. ముందు రెస్ట్ తీసుకో. ఎంత పని జరిగిందిరా? నువ్వు వచ్చేవింటరా పాపరావు? అవతల నీ కూతురు పెళ్లి టైం అయింది. నువ్వు లేకుండా కూతురు పెళ్ళారా? నువ్వు రాలేమని చెప్పి నీ కళ్ళ ముందర నా కూతురు తాళి కట్టించాలని మన వాళ్ళందరినీ ఇక్కడికి పెట్టుకొచ్చాను రా.
సంపాదించగలిగారు నందు? ఎకరాలు అమ్ముకొని. మా నాన్న ఎకరాలు ఉన్నప్పుడు రాజే, లేనప్పుడు రాజే. ఈ ఊళ్ళో వాటర్ ట్యాంక్, పాఠశాల, వైద్యశాల అన్ని మా బావ కట్టించినవే, ఇంక్లూడింగ్ మరుగుదొడ్లతో సహా. బాగుంది. మీరే అన్ని సొంతగా చేసుకుంటున్నారు. మీ ఊరికి ఎమ్మెల్యే అనేవాడే లేడా? ఎందుకు లేడు? ఉన్నాడు. ఉన్నాలేనట్టే. రండి, అదిగో ఆ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటే పందర్లో పెళ్లి అయిపోతుందని ఈ ఊళ్ళో వాడ నమ్మకం. అయితే నీకు త్వరలో పెళ్లి అవుతుంది అనమాట. పెళ్లి అక్క కావాలని మొక్కున్నా, నా కోసం కాదు. అలా మొక్కులు ట్రాన్స్ఫర్ అవ్వమ్మా. మొక్కపోయినా అవ్వాల్సిన వయసులో ఇది. ఏమ్మా నీకు నమ్మకాలున్నాయా? మీకు లేవా అంకుల్? పూజారి బొట్టు పెట్టాడు అనుకో, పెట్టించుకుంటాను. పకీరు పొగేస్తే వేయించుకుంటాను. మతం అంటే మనసు, అన్ని సమతం కావాలి. అంటే మీరు పూజలవి చేయరా? కానీ నాకు తెలిసిన పూజల్లా పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇంతకన్నా మించిన పూజ ఏ మతం చెప్తుందమ్మా? నీకన్నా ఆస్తి ఎక్కువ. నాకు తెలుసా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. ఏంటిది? వీళ్ళందరూ కలిసి నీకు చిన్న బహుమతి తీసుకొచ్చారు. తీసుకో తల్లి. ఇవ్వమ్మా. నందు ఎంత బాగుంది చూడు. బాగుంది. అయినా మీరే కష్టంలో ఉన్నారు, మళ్ళీ ఇదెందుకు? మా అన్నంతన్నా అండగా ఉండగా మా ఊరికేం కష్టాలమ్మా? మా చేనేతల కష్టాలు ఆ నేతలు చూసుకోకపోయినా మా హనుమంతున్నాడుగా, మాకేం భయమమ్మా. మీ అందరినీ, మీ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను. మా ఊరు వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాం, మా ఆచారం. ఎరా నేను ఇక్కడి నుంచి చాలా తీసుకెళ్తున్నాను అంకుల్. అవి పంచుకుంటే తరిగేవి కావు, పెరిగేవి. వెళుస్తాను అంకుల్. వెళుస్తానమ్మా. మంచిదమ్మా, వెళ్ళిరా. బాయ్. తలకాయ బయట పెట్టుకో, చేతులు లోపల పెట్టుకో. వెళ్ళిన తర్వాత ఒక పోలు తగలడు. చెప్తున్నావు, తిడుతున్నావు. సంతోషంగా పంపరా. అదరా ఆయనతో కొట్టించుకున్నదా నీకు సమ్మగా ఉన్నారు. బాయ్ అంకుల్. బాయ్. మర్చిపోబాక. జాగ్రత్త నాన్న. బాబు బస్సు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిగా. అయ్యో, నానందుకు జున్ను తెచ్చానే. నీకోసం జున్నట్టుకొచ్చాను రా. ఏం నాన్న ఇది? జున్ను కోసం ఎంత దూరం సైకిల్ తొక్కుంటూ రావాలా? లేదురా, నువ్వు దూరం అయిపోతావంటే ఏదో మనసులో చేసుకెళ్ళిపోతాను. అందుకని నన్ను ఒకసారి కళ్ళలో చూసిపోతానని. అయితే ఓ పంచి, నువ్వు కూడా నాతో వచ్చి. భలే పడరా, ఊరు వదిలేసే. హనుమంతరావు గారు ఊరు వదిలిపెట్టి వస్తారా? వెళ్ళండి రా. కండక్టర్ బస్ ఆపినందుకు ఏమనుకోకే. వెళ్ళండి రా. జాగ్రత్త. వెళ్ళండి. మళ్ళీ ఏదన్నా? నువ్వు ఒకసారి దగ్గర. పర్లేదు చెప్పు. నువ్వు ఒకసారి దగ్గర చెప్తాను. నువ్వు కూర్చోమ్మా. ఏంటి? అమ్మాయి నువ్వు ప్రేమించావు కదా? అది నాన్న ఐ లవ్ యూ చెప్పేశారా? ఊరెళ్ళగని చెప్పేసి ఇంకా ఆలోచించుకో. మీ అమ్మ కూడా నచ్చిందిరా, చాలా నచ్చింది. బాబు నా ఉద్యోగం పోతే. సర్లే కానీ ఆరోగ్యం జాగ్రత్త. కండక్టర్ నీ ఉద్యోగానికి ఏం కాదులే, నేను మళ్ళీ ఆపనగా. బాయ్. వెళ్ళండి వెళ్ళండి.
ఏం చెప్పారు అంకుల్? చెప్తా. హనుమంతరావు ఇల్లు ఎక్కడండి? ఆ కొసాకెళ్ళి గుడి దగ్గర ఎడం వైపుని తిరిగి ఎవరిని అడిగినా చెప్తారు. నా కొడుకు చాలా అదృష్టవంతుడు అన్న. మంచి పిల్ల భార్య రాబోతుంది. మీ ఇంటికి ఎవరో పెద్ద కారులో వచ్చారు. హనుమంతు, గుర్తుపట్టావా? నేను శ్రీధర్ని. అరుణ, నీ చేతుల్లో పెట్టిపోయిన బిడ్డ అదే నా కొడుకు. ఎక్కడ? అరుణ నా బిడ్డకు తల్లయిందని నాకప్పుడు తెలియదు. పాపం పిచ్చి తల్లి, నీ మోసానికి బలవుతుందని అప్పుడు తనకే తెలియదు. అమెరికా వెళ్ళాక అనుకోని పరిస్థితుల్లో వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఒకటి తెలియక చేశావు, ఇంకోటి అనుకోకుండా చేశావు. ఇప్పుడు ఏమనుకుని వచ్చావు? పాపం అరుణ ఎంతగా బాధపడిందో. ఆ పాపం నాకు శాపమై తగిలింది. పిల్లలు లేరు. ఈ మధ్య నా భార్య కూడా క్యాన్సర్తో చనిపోయింది. కోట్లు సంపాదించాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం పోగొట్టుకున్నానో తెలిసింది. ఇప్పుడు ఇండియా గుర్తొచ్చిందా? మమకారాలు పొంగుకొచ్చాయా? నేను ఇండియా వదిలి వెళ్ళేటప్పటికే అరుణ గర్భవతిని, ఆ బిడ్డ నీకు అప్పగించిందని ఈ మధ్యనే తెలిసింది. ఎంతో ఆశతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నేను అరుణ ప్రేమ కోసం ఎంతో ఆశపడ్డాను. ఆమె బతుకు పాడైపోయిందని తెలిసాక ఆమెను బతికించుకుంటే చాలనుకున్నాను. కానీ లాభం లేదే. పొరట్లాడే Then what about my son? తెలీదు. హనుమంతు, వాడిప్పుడు బిలియనే. ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు. వాడికి వాళ్ళమ్మకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తెలియదా నాకు? ప్లీజ్ హనుమంతు. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నీ అంత ఆస్తిపరుడు ఎవరు నా ముందు ఇలా చేయాల్సి నిలబడలేదు. ఒకప్పుడు అరుణ నీ గుండెల్లో పెట్టి కాపాడుకోవాలనుకున్నా. ఇప్పుడు గోడ మీద పెట్టి పూజించుకుంటున్నాను. నాకంతే తెలుసు. నీ కొడుకు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో నాకు అసలు తెలియదు. నేను డబ్బు సంపాదించానే కానీ భాగ్యవంతుణ్ణి కాలేదు. నాకంటూ ఎవ్వరూ లేని నిర్భాగ్యాన్ని. వస్తాను. అరుణ, క్షమించు. అబద్ధం ఆడాను. అంటే నా కొడుకు అదే నన్ను అందు నాకు దూరం అయిపోతాడని భయంతో వాడి కన్న తండ్రితో అబద్ధం ఆడాను. తప్పే కదా? తప్పే. వాడు కోట్ల డబ్బుకు అధిపతి అవుతుంటే అడ్డుపడటం తప్పు. నేరం. నిజమే. నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు చూడు. అరుణ, నీ కొడుకు కోటీశ్వరుడు, చాలా గొప్పవాడు. ఇప్పుడే వాడి కన్న తండ్రి దగ్గర నిజం చెప్పేస్తాను. సారీ, నిజం చెప్పేస్తున్నాను. సారీ.
ఫైనల్ గా దొరికిపోయాడు రా. ఆడికి బుర్రలేదని ముందే తెలుసులే. అయినా పెద్ద కామెడీ జరిగిందనమాట. ఏం దుర్గేష్ క్యాంటీన్ సామాన్ అంతా ప్యాక్ చేసేస్తున్నావు? ఏం లేదమ్మా, ఈ రోజుతో మీకు నాకు ఈ క్యాంటీన్కి రుణం తీరిపోయిందమ్మా. ఏ క్యాంటీన్ కాంట్రాక్ట్ అయిపోయిందా? అవును సార్, ఈ క్యాంటీన్ మీద బ్యాంకులో అప్పు తెచ్చింది మా ఆవిడ పెద్ద ఆపరేషన్ ఖర్చు అయిపోయింది. ఇటు క్యాంటీన్ కట్టలేకపోతున్నాను, అటు బ్యాంకు వాళ్ళు నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తా ఉన్నారు. ఎంత కట్టాలి? నా దగ్గర నా దాంట్లో ఓ 50,000 తగ్గిందమ్మా. అయితే నువ్వు ఖాళీ చేసేసి వెళ్తావా? రాంబాబు, నువ్వు ఒక వారంలో సిగరెట్లకు ఎంత ఖర్చు పెడతావు? పక్కోళ్ళదైతే 5 ప్యాకెట్లు, నాదైతే హాఫ్ ప్యాకెటే. సీరియస్ ప్లీజ్. 400. ఓ వారం సిగరెట్లు తాగడం మానేసి ఆ డబ్బు దుర్గేష్కి ఇచ్చే. నీలు, ఈ నెల శారీ కొండ మానే. సుధా, నేను గుట్కా మానేస్తాను. మనం బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తే ఓ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆగుతుందంటే అంతకన్నా ఏం కావాలి? పద్దు నువ్వే మానేస్తున్నావు, పిసినారుతానవా? దుర్గేష్, ఈ నెల శాలరీ నీకు ఇచ్చేస్తా. రే పద్దు, చాలా మంచి ఆలోచన. మనకు అసలు ఆ థాట్ అని వచ్చిందా? గుడ్ పద్దు. నువ్వు ప్రతిరోజు నా క్యాంటీన్ ఎత్తివేస్తా అనేదానివి. ఈ రోజు నిజంగా నా క్యాంటీన్ ఎత్తివేసే టైంకి నన్ను నా క్యాంటీన్ కాపాడవమ్మా. ఆ దేవుడు నిన్ను చల్లంగా చూడాలని పూజిస్తానమ్మా. పక్షికింత ధాన్యం, పశువులకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇవే కదా నిజమైన పూజలు. హాయ్ పద్దు. నందు ఉండగా నువ్వు ఒక్కదానే పని చేయటమా? నేను ఎంత బాగా మడత పెడతాను తెలుసా? ఒకసారి మడత పెడితే అసలు ఈ స్త్రీ కూడా అక్కర్లేదు. ఇది ఎలా మడత పెట్టాలి? రాని పని గురించి తెలుసుకుంటే తప్పేంటి? ఇట్టివు అన్ని పనులు తలదూర్చుకో. అంత కోపం దేనికి? ఫస్ట్ టైం కదా, నేర్చుకుంటా. ఇటివు. వద్దని చెప్పాను కదా. నీ సోషల్ సర్వీస్ బయట చూపించు, నాకు అవసరం లేదు. చీర కట్టడం రాదంటది, బట్టలన్నా మడత పెడదామంటే. ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎంత తగ్గిందా? అర్థం చేసుకుంటారులే. అంకుల్, నందు రూమ్ లోనే ఉన్నాడు. ఇవ్వండి. పర్లేదు, నేను తీసుకొస్తాను. నందు, నానా నువ్వేంటి ఇలా వచ్చావు? ఏముంది, ఏదైనా మర్చిపోయి ఉంటావు, అది ఇవ్వడానికి వచ్చి ఉంటారు. మర్చిపోయింది ఆడు కదమ్మా, ఆడిని కన్న తండ్రి. ఇడిగో. నీ కొంట్లో బానే ఉందా? ఈయన కన్న తండ్రి ఏంటి? బాబు ఒక్క నిమిషం, నువ్వు చెప్పు నాన్న. నిన్న ఆ దేవత నా చేతిలో పెట్టి కన్ను మూస్తే నిన్ను పెంచిన వాడినే గాని నేను కన్నవాడిని కానరా. అడుగు, ఆయనే. అవును బాబు. నేను నమ్మను. అదిగో అమ్మ అని గోడ మీద